హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 తెలంగాణ ఏపీ సంబంధించి కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఏపీలో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది అండ్ ఆల్ ఇండియా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. సెకండ్ రౌండ్కి అయితే వెబ్ ఆప్షన్స్ జరుగుతున్నాయి. అండ్ అదేవిధంగా ఏపీలో సెకండ్ రౌండ్ 15th వరకు వచ్చే ఛాన్స్ ఉంది, 12 to 15 మధ్యలో. సో అప్పటి వరకు అయితే ఈ రిటైన్ ఎగ్జిట్ ఇవన్నీ ఇంకా నడుస్తూ ఉంటాయి ఏపీలో. అండ్ ఇప్పుడు తెలంగాణలో సంబంధించి ఇప్పటివరకు మెరిట్ లిస్ట్ కూడా రాలేదు. అండ్ ఈ లోపు ఒక న్యూస్ వచ్చింది. సో ఇదేంటో మరి కట్ ఆఫ్ మార్కులు తగ్గించే యోచన, సీట్లన్నీ మిగిలిపోయినట్లయితే ఈ న్యూస్ ఉంది. అండ్ తెలంగాణ మెరిట్ లిస్ట్ ఇదంతా ఎప్పుడో కూడా చూద్దాం. చూసే ముందైతే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేనేజ్మెంట్ అండ్ కేటగిరీ ఏ, ఆయుష్ ఏదైనా కూడా మన పర్సనల్ గైడెన్స్, పెయిడ్ మెంటర్షిప్ కావాలంటే కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే ఈ న్యూస్ చూడండి. 22% భర్తీ, డీమ్డ్ వర్సిటీలో 30%, 36%. అండ్ కట్ ఆఫ్ మార్కులు తగ్గించే యోచన ఏంటో ఇక్కడ అర్థం కాదు. సో ఈ విధంగా ఓకే, ఫస్ట్ రౌండ్లో సీట్లు అయితే ఆల్ ఇండియాలో మిగిలాయి. అవి ఎందుకు మిగిలాయంటే అప్పుడే రాష్ట్రాల్లో ఫస్ట్ రౌండ్ వచ్చింది, ఏపీ మొదలైన దాంట్లో అందరు వెళ్ళి అక్కడ చేరారు. ఆల్ ఇండియా కోటాలో సీట్లు అయితే మిగిలాయి. సో మిగిలాయంటే ఇక్కడ మనకు స్టూడెంట్స్ దొరకక, అసలు కాంపిటీషనే లేక ఊరికే మిగిలిపోయినట్లు కాదు. సెకండ్ రౌండ్లో ఫిలప్ అవుతాయి. మనకు వేరే స్టేట్లో అసలు సీట్లే లేవు కాబట్టి వాళ్ళకి పండుగ అవుతుందన్నమాట. సెకండ్ రౌండ్లో ఆల్ ఇండియా కోటాలో వేరే స్టేట్ వాళ్ళు మన ఏపీకైనా తెలంగాణకైనా వచ్చేస్తారు. ఎందుకంటే తెలంగాణ అయినా ఏపీ అయినా టాప్ 5 కాలేజెస్కి మాత్రమే, టాప్ 3 కాలేజెస్కి మాత్రమే మన వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో వస్తే వెళ్తారు. ఇంతకంటే కిందున్న కాలేజెస్కి వెళ్ళరు జనరల్గా. ఎందుకంటే వాళ్ళకు ఆల్ ఇండియాలో ఈ కింది వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు స్టేట్లో 5 వస్తాయి, టాప్ 3 వస్తాయి. ఇదే ప్రాబ్లం ఇక్కడ. అందుకే మనకు వేరే స్టేట్ వాళ్ళు మొత్తం కింది కాలేజీలో వచ్చేస్తారు. తెలంగాణలో ఉన్న 35 కాలేజెస్లో జస్ట్ టాప్ 3లోనే తెలంగాణ స్టూడెంట్స్ వెళ్తారు. ఇంకా 32 కాలేజీలో ఉన్న 15% సీట్లు మొత్తం వేరే స్టేట్ వాళ్ళకి కంప్లీట్. ఎందుకంటే ఈ 30 టాప్ 3 తప్పించి కింద ఆల్ ఇండియా కోటాలో మన స్టేట్ లోకల్ స్టూడెంట్స్ ప్రిఫర్ చేయరు. ఎందుకంటే లోకల్లో ఇది ఎలాగో వచ్చేస్తుంది, ఆల్ ఇండియాకి వెళ్ళి కింది దాంట్లో మనం ఎందుకు జాయిన్ కావాలని చెప్పి ఎవరు. సో అట్లీస్ట్ ఈ 3 టాప్ 3 కాలేజెస్లో వచ్చేవారు కూడా ఆల్ ఇండియాకి వెళ్ళట్లేదు, డైరెక్ట్ లోకల్లో తీసుకుంటున్నారు. అలా చేయకండి. మీరు ఆల్ ఇండియా సెకండ్ రౌండ్ అయినా పెట్టుకొని టాప్ 3 కాలేజెస్ తీసుకోండి. అట్లా కూడా మనకు చాలా సీట్లు మిగిలించవచ్చు. ఏపీ అయినా తెలంగాణ అయినా అట్లా మీరు వెళ్ళినట్లయితే బోలెడని సీట్లు మన వాళ్ళకే సేఫ్ అవుతాయి. సో ఈ విధంగా సీట్లు ఎక్కడ మిగలట్లేదు. అయితే మాత్రం డీమ్డ్లో కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉండొచ్చు. అక్కడ 19 to 30 lakhs ఫీజు ఉంటుంది. అంతే తప్పించి మనకు సీట్లు మిగిలిపోవడం అనే ప్రశ్నే లేదు. ఏపీ అయినా తెలంగాణ అయినా ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ తెలంగాణ కంటే ఏపీ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాతే ఏపీ తెలంగాణ కట్ ఆఫ్స్ అయితే ఉంటాయి. అనవసరంగా ఈ న్యూస్ ఇలాంటివన్నీ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. సో ఆల్ ఇండియా కూడా కట్ ఆఫ్ ఎప్పుడైనా కూడా తెలంగాణ ఏపీ కంటే ఎక్కువగానే ఉంటుంది. మెయిన్గా తెలంగాణ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మరి అని చెప్తే 11th నుంచి అని మనం ఫస్ట్ రోజే చెప్పాం, ఎప్పుడైతే కోర్టు తీర్పు వచ్చింది. ఎందుకంటే 4 డిపార్ట్మెంట్ వాళ్ళకి జీవోస్ తయారు చేయాలి. వాళ్ళకు డైరెక్ట్ ఎలా అవుతుంది, ఒక రోజులో వాళ్ళని ఎలా డిసైడ్ చేస్తారు అంటే ట్రాన్స్ఫర్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా వాళ్ళ డాక్యుమెంట్స్ చెక్ చేయాలి. అంతే తప్పించి పొద్దున మనకు తీర్పు రాగానే ఈవినింగ్ ఎలా ఇస్తారు, వాళ్ళని కరెక్ట్ వెరిఫై చేసి ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఏమి వెరిఫై చేయాలి డాక్యుమెంట్స్ అనే జీవో అయితే రెడీ చేస్తుండొచ్చు, కానీ కాస్త ఎక్కువ లేట్ అయి చేశారు. సో ఇప్పటికే చేసి ఇవ్వాల్సింది యాక్చువల్గా. కానీ 11th నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. అంటే నెక్స్ట్ వీక్, ఇవాళ మనకు సండే, మండే నుంచి సాటర్డే వరకు మీకు వెబ్ ఆప్షన్స్ వరకు వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేస్తాయి. సో ఒక్కసారి ఆ జియో రెడీ అయ్యి వాళ్ళకి మళ్ళీ అవసరమైతే నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇంతవరకు చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదంతా ఉంటుంది ప్రాసెస్. సో ఇది త్వరగా చేస్తే మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత చాలా ఫాస్ట్గా అయితే తెలంగాణలో 11th నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ తెలంగాణలో ఇప్పటికే ఎయిమ్స్లో 97 మంది వెళ్ళారు, జిప్మర్లో 26 మంది వెళ్ళిపోయారు. గాంధీలోనే తెలంగాణ స్టూడెంట్సే 19 మంది ఆల్ ఇండియాలో తీసుకొని వెళ్ళారు. ఉస్మానియాలో 19 మంది తీసుకొని వెళ్ళారు. ఈఎస్ఐలో 14 మంది తీసుకొని వెళ్ళారు. ఓవరాల్గా 175 సీట్స్. ఇవైతే పక్కా ఇంకా వీళ్ళు రారనుకుంటున్నాను. ఆల్ ఇండియా ఫస్ట్ రౌండ్లో వీళ్ళకి మంచి మంచి కాలేజీల్లో సీట్లు వచ్చాయి. ఎయిమ్స్ 97 అండ్ జిప్మర్ ఇవన్నీ మనం చెప్పాం కదా 26. అండ్ గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐ టాప్ 3 కాలేజెస్లో సీట్స్ వచ్చి 175 స్టూడెంట్స్ ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇంకా సెకండ్ రౌండ్లో కూడా వెళ్ళొచ్చు, థర్డ్ రౌండ్లో కూడా వెళ్ళొచ్చు. ఈ టాప్ 3కే వెళ్ళాలని అనుకునేవారు ఆల్ ఇండియాలో వెళ్ళండి. ఎందుకంటే మన లోకల్ స్టూడెంట్కి హెల్ప్ చేసిన వారు అవుతారు.
మీరు అలా కాకుండా లోకల్లోనే తీసుకుంటే ఎక్కడి వాళ్ళో వచ్చి ఇక్కడ మళ్ళీ చేస్తారు. సో మన సీట్లు మనం ఛాన్స్ ఉన్న కాడే తీసుకుందాం. ఎందుకంటే మీరు గాంధీ అనుకుంటే గాంధీనే ఆల్ ఇండియాలో వెళ్ళండి, ఉస్మానియా అనుకుంటే ఉస్మానియానే ఆల్ ఇండియాలో వెళ్ళండి. నాకు ఎలాగూ లోకల్లో వచ్చేస్తుంది, నేను ఎందుకు ఇవన్నీ అప్లై చేయాలి, డైరెక్ట్ లోకల్లో పార్టిసిపేట్ చేస్తా అలాంటి థింకింగ్ అయితే చేయకండి. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, కొంచెం రిస్క్, కొద్దిగా డబ్బులు అయితే కావచ్చు, కాకపోతే మీరు చాలా మేలు చేసిన వారు అవుతారు మన స్టేట్ స్టూడెంట్స్కే. ఓకేనా? సో ఉస్మానియా గాంధీలో వచ్చే ఛాన్స్ ఉంటే ఆల్ ఇండియానే అప్లై చేసుకొని వెళ్ళండి. అట్లీస్ట్ 1000 రూపీసే కదా, ట్రై చేయండి. ఇంకా మిగతా 10,000 సెక్యూర్ డిపాజిట్ 10 అయినా 5 అయినా మీకు వచ్చేస్తాయి. జస్ట్ 1500 మీరు అక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే. సో ఆల్ ఇండియా కూడా మీరు అప్లై చేసి ఆ విధంగా వెళ్ళండి, మీకు ముందే అయిపోతుంది ఇంకా. అండ్ అదేవిధంగా టోటల్గా ఈ 175 స్టూడెంట్స్ అయితే తెలంగాణకు వచ్చే ఛాన్స్ లేదు. అండ్ ఒక 75 సీట్లు కూడా పెరిగాయి తెలంగాణలో, అండ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఊహించిన దానికంటే కొంచెం కట్ ఆఫ్ తగ్గవచ్చు. సో మనం ఆల్రెడీ ఒక కట్ ఆఫ్ చెప్పాం. సో ఆ కట్ ఆఫ్ అయితే చూడండి. అండ్ ఇంకా మెరిట్ లిస్ట్ రాగానే వెంటనే ఇంకో కట్ ఆఫ్ అయితే నేను చెప్తాను.